కొన్ని దూరపు కొండలు నునుపే సుమా. కథ రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. పొందిగ్గా చీర కట్టుకుని, నిండుతనం తొణికిసలాడే గుండ్రటి బొట్టు పెట్టుకుని, చైన్ స్నాచర్ల పాపిష్ట కళ్ళపడకుండా మెడను చెంగుతో కప్పుకొని ఫుట్పాత్ పైన ఒదిగి ఒదిగి నడుస్తుంది కౌసల్య. పెళ్ళై 2 బిడ్డలకు తల్లైనా ఆమెది పొంగులూరే అంగ సౌష్ఠవమేమో. వచ్చేపోయే మొగరాయిళ్ల చూపులు చెదిరే వాన చినుకుల్లా ఆమె పైన పడుతున్నాయి. అది ఆమెకు తెలుస్తూనే ఉంది. అందుకే ఈ మెళకు అంతా. అలా కళ్ళప్పగించి చూడ్డానికి తనేమీ క్యాట్వాక్ చేసే మోడలింగ్ సెలబ్రిటీ కాదు కదా. మరెందుకు అంతటి పెద్ద కళ్ళతో చూస్తున్నారో? అలా ఉక్రోషంగా ఆలోచిస్తూ ఫుట్పాత్ మారడానికి అటువైపు అడుగులు వేస్తున్నప్పుడు అక్కడ గొంతు వినిపించింది. అక్కాయ్, ఇట్రావే, అలా వెళ్తూ నిన్ను మీ ఆఫీసులో దిగవిడిచి వెళ్తాను. కౌసల్య ఆ గొంతెవరిదో గుర్తుపట్టింది. చిన్నాన్న కూతురు సునంద. ఇక మరుపలుకు లేకుండా అటూ ఇటూ ఓసారి చూపు సారించి చూసి చెల్లెలి పక్కన డోర్ తెరుచుకొని కూర్చుంది. ఆ ఊపున అక్క చెల్లెలిద్దరూ 10 నిమిషాల్లో సుల్తాన్పూర్ బజారు చేరుకున్నారు. అక్కడికి చేరుకొని కారుని మెల్లగా డ్రైవ్ చేస్తూ కౌసల్య ఆఫీస్ ప్రాంగణం ముందు ఆపింది సునంద. బాయ్ అంటూ చెల్లికి వీడ్కోలు చెప్పి లోపలికి వెళ్ళబోయింది కౌసల్య. కానీ సునంద అక్కయ్య నుంచి వీడ్కోల్ని అందుకోలేదు. కారును పార్క్ చేసి అక్కయ్య వెనక నడిచింది. కాస్తంత ఆగివే అంటూ. ఇద్దరూ కార్యాలయ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత చెల్లి చేతిని చిన్నగా గిల్లుతూ కౌసల్య అంది, సో ఈరోజు నాతో బాతాకాని కొడదామన్న తీర్మానంతోనే వెంబడించావన్నమాట. కానీ మరి ఈ లోపల నీకోసం 2 ఉల్లిగారులు తెప్పిస్తాను. మా ప్యాంట్రీలో బాగుంటాయి అంటూ మంచినీళ్ల గ్లాసుని సునంద ముందుకు దూసి లేడీ అటెండర్ని గారెలతో పాటు 2 కప్పుల కాఫీ తెమ్మని పురమాయించింది. అటెండర్ అలా అటు వెళ్లడం గమనించిన సునంద మొదటి తూటాను పేల్చింది. నేనొకటి చెప్తాను, ప్రొద్దుటే నీ మూడ్ పాడు చేస్తున్నానని నిందించకపోతే. కొన్ని అర్జెంట్ ఫైళ్లను చేతులకు తీసుకుంటూ పెదవుల ఓరన నవ్వుతూ అంది కౌసల్య. ఎన్కౌంటర్ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఇక నీదే ఆలస్యం. సునంద గంభీరంగా ముఖం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పసాగింది. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు కష్టంగా ఉంది అక్కాయ్. పెద్దమ్మకు పెదనాన్నకు ఒక్కగానొక్కతివి. యువరాణిలా ఉండేదానివి. అడగకుండానే అన్నీ వచ్చి నీ ముంగిట వాలేవి. మరి ఇప్పుడేమో. ఆ మాటను తెంచుతూ కౌసల్య అందుకుంది. మంచి ఉద్యోగంలో ఉండి కూడా బస్సులోనో ఆటో రిక్షాలోనో తొక్కిసలాటకు లోనవుతూ రహదారుల రద్దీని భరిస్తూ వెళ్తున్నానంటావు, అంతేనా? అదేమిటి అక్కాయ్, అంత తేలిగ్గా తీసి పారేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నీకు తెలుసో తెలియదో గాని ఈ మధ్య నువ్వన్నీ అవకతవగ్గానే చేస్తున్నావు. ఎలా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది కౌసల్య. ఏమీ తెలియనట్టు అలా ముఖం పెట్టి చూడకే, నాకు నిజంగానే చిరాకేస్తోంది. పగలంతా ఆఫీసులో పనిచేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా ఇంట్లోని చాకరీ అంతా గతి తప్పని భూపాలరాగంలా నువ్వే నెత్తిన వేసుకుని చేస్తావట. ఆ అగచాట్లన్నీ నీకెందుకే? నువ్వు వాళ్ళింటి కోడలివా, లేక విరామం లేకుండా పనిచేసే రోబోవా? ఇవన్నీ పెద్దమ్మ నాతో చెప్పి నొచ్చుకుంది తెలుసా? అటెండర్ తెచ్చిన గారెల ప్లేటు సునంద ముదుకు తోస్తూ అడిగింది కౌసల్య. అయిపోయిందా, లేక ఇంకా మిగిలి ఉందా? కాఫీ కప్పును మాత్రం చేతిలోకి తీసుకుంటూ ఉంది. అదంతా చెప్పకుండా నేనిక్కడి నుంచి కదిలేది లేదే అక్కాయ్. అలాగే ముందుకు సాగమన్నట్లు తలూపింది కౌసల్య. చిన్నప్పుడు నాన్నగారు నీ గురించి చెబుతూ ఉండేవారు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంతటి బ్రిలియంట్ స్టూడెంట్ అంటే అప్పటి రోజుల్లో ఇంట్లో మాకందరకు ఐకాన్ అయిపోయావనుకో. నువ్వేదో ఒక రోజున ఐఏఎస్ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్వో అయిపోతావు అనుకునేవాళ్ళం. కాలేజీలో గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నావట. ఇప్పుడేమో గంపెడంత కుటుంబానికి కోడల పిల్లగా వెళ్ళి పేదరాశి పెద్దమ్మలా తయారయ్యావు. చెంగు కొసకి గళ్ళు గళ్ళున తాళాల గుత్తి తగిలించుకొని. మెట్టింట్లో వాళ్లతో సర్దుకుపోవలసిందే, కాదన్ను.
కానీ అన్నిటితోనా అస్తిత్వం చంపుకొని? అన్నిటితోనా అని నన్నడిగితే నాకెలా తెలుస్తుంది? అదేమిటో చెప్తే కదా తెలిసేది. దానికే వస్తున్నాను మరి. గంపెడంతమందికి వంటగత్తెన పెట్టుకోకుండా నువ్వెందుకే వంట పనులు చేస్తున్నావు? మీ వారిది గుండెకాయ లేక బండరాయా? 2 చేతులా సంపాదిస్తున్నవాడు పెళ్ళాం కోసం ఆ పాటి ఖర్చు భరించలేడా? అంత పిసనారా? నువ్వు ఆవేశంలో ఉన్నట్లున్నావు. శాంతించి నేను చెప్పేది విను. ఇంట్లో పనిగత్తె ఉంది. వంటగత్తె మాత్రం లేదు. ఎందుకు లేదో చెప్తాను. మీరందరూ అనుకున్నట్లే నేను సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్కి చదవాలనుకున్న మాట వాస్తవమే. మీ పెద్దమ్మ మీ పెదనాన్నే మంచి సంబంధం అటువంటిది మళ్ళీ రాదని చెప్తూ నా మెడ వంచి తాళి కట్టించారు. ఇప్పుడు వాళ్లతో చిన్నాన్న పిన్ని కూడా కలిశారు. ఇకపోతే ఇంటి పనుల గురించి చెప్తాను. మీరందరూ అనుకున్నట్లు నేనేమి ఇంటి పనులన్నీ నెత్తిన వేసుకోవడం లేదు. 2 పూట్ల వంట మాత్రం చేస్తాను. ఆ మాట విన్నంతనే సునంద శివంగిలా అందుకుంది. అదే నేను అడుగుతున్నాను, నువ్వెందుకు చెయ్యాలి అని. కౌసల్య నవ్వింది. నవ్వుతూ బదులిచ్చింది. చెప్తాను, శాంతంగా విను. వంటగత్తెను పెట్టాం, కానీ మా ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా మా మైదుకి శ్రీవారికి వాళ్ళ వంట నచ్చలేదు. పెద్ద ప్రాణం కదా. మా అత్తగారికేమో అవన్నీ చేయడానికి శరీరం సహకరించడం లేదు. అంతేకాదు, ఆమెకు కూడా నా వంటే నచ్చుతుంది. ఇప్పుడు చెప్పు, నాకు తీరిక లేదంటూ వాళ్ళ కడుపులు కాల్చమంటావా? వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్లేగా. నా వంట వల్ల వాళ్ళందరూ కడుపారా తింటే నాకు తృప్తే కదా. నేను వండిన భోజనం వాళ్ళు మాత్రమేనా తింటున్నారు? మరి నా 2 బిడ్డల సంగతి? వాళ్ళు లొట్టలు వేసుకుని తింటున్నారుగా. తల్లిని కాబట్టి కనీసం వాళ్ళ కోసమైనా నేను వంట చేయాలిగా. ఆడది వంట చేయడం అంటే నామోషి కానేరదుగా. దానికి సునంద వెంటనే స్పందించలేదు. అక్కయ్య కళ్ళలోకి చూస్తూ గారెను తింటూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత నిదానంగా అడిగింది. నీకు మెట్టింటిపైన, భర్త బిడ్డలపైన ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నా నిన్ను పెంచి పెద్ద చేసిన పుట్టింటిని తిరస్కార భావంతో చూడాలన్న నియమం ఏదైనా ఉందా? దీనికి సూటిగా చెప్పు. ఈ మాట విన్నంతనే కౌసల్య తెల్లబోయింది. నీకు మతిగాని పోయిందా సునందా? నేనెందుకు అమ్మా నాన్నల్ని తిరస్కార భావంతో చూస్తాను? హోల్డ్ యువర్ టంగ్ అంది. నాకంటే పెద్దదానివి కదానని దబాయించకు. నువ్వు నిజంగానే వాళ్ళను తిరస్కార భావంతో చూశావు. అది నాకు తెలుసు. కమౌట్ విత్ ప్రూఫ్. కౌసల్య ఛాలెంజింగ్ టోన్తో అడిగింది. చెప్తాను, ముందు నువ్వు ఆవేశం తగ్గించుకొని మాట్లాడు. పెదనాన్న నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి బస్సులో వెళ్ళడం చూసి నీకు కారు కొనిస్తానని ఆఫర్ చేశాడు. ఎందుకు తిరస్కరించావు? అంటే నువ్వు మా అందరితో ఉన్న సంబంధాన్ని ఫల్సన చేయాలని తీర్మానించేసావన్నమాట. కౌసల్య మౌనం వహించింది. మౌనం వహిస్తే చాలదే అక్కాయ్. నౌ యూ షుడ్ కమౌట్ ఆన్ యువర్ ఓన్. నాకు మీ బావంటే అభిమానం. ఆయన్ను చిన్నబుచ్చడం నాకు ఇష్టం లేదు అంది. బాగుంది, భలే బాగుంది అక్కాయ్. కొమ్మకి పిల్లకి ముడివేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నావు. అతనికి వీలైతే తానే ఒక కారు భార్యకి కొనివ్వాలి, లేదా అత్తమామలు ఇచ్చే కారుని స్వీకరించాలి. రెండూ చేయకుండా ఈ అర్ధరాత్రి మేళమేమిటి? ఇప్పుడు దీనికి బాగా ఆలోచించి బదిలీ. తలుచుకుంటే నేను మా కంపెనీ నుండి కారు లోన్ తీసుకుని కొనుక్కోలేనా? కొనుక్కున్న తర్వాత నెలసరి వాయిదాలు కట్టలేనా? మంచిది. అదే పని నువ్వు నీ పూచిపైన చేయవచ్చు కదా. డ్రైవింగ్ కూడా తెలుసు కదా. అటు ఇటు కాకుండా దారి పొడవునా నడుస్తూ వెళ్ళడం, క్రిక్కిరిసిన బస్సుల్లోకి తొడ తొక్కిడిగా దూసుకు వెళ్ళడం దేనికి? అలా చేయకపోవడానికి కూడా కారణం ఉంది. త్వరలోనే ఆయనకు ప్రమోషన్ రాబోతుందట. అప్పుడు ఆయనకు కంపెనీ వాళ్ళు తక్కువ వడ్డీతో కారు లోను శాంక్షన్ చేస్తారట. అందుచేత ఆయన నాకు ప్రామిస్ చేశారు. ప్రతిరోజు ఆయనే తన కారులో నన్ను నా వర్క్ స్పాట్ వద్ద దిగబెట్టి సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది మరి? ఈ ఏడాది పూర్తయ్యే లోపల ప్రమోషన్ తీసుకుని కారు కొంటాడా బావా? ఏమో తెలీదు. తప్పకుండా కారు కొంటారని తెలుసు. కారు కొని నాకు రాను పోను లిఫ్ట్ ఇస్తారన్నది తెలుసు. ఆ మాట విని సునంద అక్కయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది. కుర్చీ నుండి లేస్తూ తేరిపార చూస్తూ అంది. అన్నట్లు ఒకటి అడగాలని తలపోస్తూనే మర్చాను. ఇది మీ అత్తగారి విషయం. పెద్దావిడ.
ఆమె గురించి ప్రస్తావిస్తున్నా అని అనుకోకు. మొన్న నీకోసం ఇక్కడికి వచ్చి అడిగితే నువ్వు 2 రోజులు సెలవు పెట్టి మీ అత్తగారితో ఆసుపత్రిలో ఉన్నావని చెప్పారు. తెలియక అడుగుతాను. భర్త ఉన్నాడు, 2 కొడుకులు కూడా ఉన్నారు. మరి మీ అత్తగారి ఆలనా పాలనా చూడ్డానికి వాళ్ళెవరూ వెళ్ళరా? అక్కయ్య, 2 బిడ్డల తల్లివి. ఉద్యోగంతో పాటు ఇవన్నీ నువ్వు చూస్తుండగలవా? ఉమ్మడి కుటుంబంలో బాధ్యతల్ని అందరూ పంచుకోవాలి కదా ఇష్టంగా. చెల్లి మాటకు కౌసల్య నవ్వింది. నువ్వేదేదో ఊహించేసుకుంటున్నావు గాని వాళ్ళెవరూ మా అత్తగారికి తోడుగా రానని అనలేదు. మెడికల్ టెస్ట్లకి అత్తయ్య నన్నే పిలుస్తారు. మందులు గట్రా తెమ్మని నాకే చెప్తారు. అయినా ఇందులో అంత విస్మయాత్మకంగా ఫీల్ అవడానికి ఏముంది సునంద? ఆమె కూడా నాకు అమ్మ వంటిదేగా. సునంద అక్కయ్యను నిదానంగా చూస్తూ అక్కడి నుంచి కదలబోతూ అంది. ఈ రోజుల్లో అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదానిలా బేలగా కాళం సాగదీస్తున్న ఒకే ఒక గృహస్థురాల్ని నేనిప్పుడే చూస్తున్నానే అక్కాయి. అలా అంటూ సునంద గది నుండి బయటకు వెళ్ళిపోయింది. కౌసల్య బెంగళూరులో జరుగుతూ ఉన్న ఆల్ ఇండియా బిజినెస్ మీట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి 10 రోజులు పట్టింది. ఊరికి చేరిన మన్నాడు ఆమె పని రద్దీలో పడిపోయింది. కంపెనీ బిజినెస్ వింగ్స్కి పలు రకాల రిపోర్టులు అందజేస్తూ అప్పుడామె తన బిజినెస్ డివిజన్ చీఫ్ని కలుసుకునేందుకు ఛాంబర్ బయటికి వచ్చేటప్పటికి అక్కడ సునందను చూసి అవాక్కయింది. తామిద్దరూ మాటామంతి మాట్లాడుకున్నది మొన్నేగా. ఇప్పుడు మరేం పని మీద వచ్చింది? తనిప్పుడు ఊపిరి సలపనంత పని రద్దీలో ఉంది. ఇప్పుడు దీంతో మాటలు కలపడం ఎలా? ఇలా తలపోస్తూ అడిగింది. ఇదేమిటే వేళకాని వేళ ఇప్పుడొచ్చావు? ఆఫీస్కి లీవ్ పెట్టావా అని అటు తల తిప్పి చూసేసరికి ఆమెలోని ఆశ్చర్యం రెట్టింపైంది. కళ్ళు మిటకరిస్తూ పరుగున వెళ్ళింది తన కోసం వచ్చిన చిన్నాన్నను పిన్నిని చూసి. రండి రండి, ఎప్పుడొచ్చారు? సునంద మాత్రమే వచ్చిందనుకున్నాను. ఇక్కడ మా ప్యాంట్రీలో పూరీలు బాగుంటాయి, ముందు వచ్చి కూర్చోండి. అప్పుడు వత్సల బదులిచ్చింది. వాటిని ఆరగించే మూడ్లో నేను గాని మీ చిన్నాన్న గాని లేవమ్మా. నీకోసం 10 రోజులుగా కళ్ళు కాయలు కచ్చేలా ఎదురు చూస్తున్నాం. నిన్ను చూసిన తర్వాత మాకందరకు థెరపీ కలిగింది అంటూ భర్తతో పాటు లోపలికి వచ్చి కూర్చుందామె. చేతిలోని పేపర్లను బల్లపైన ఉంచుతూ అందర్నీ నివేరుపాటుతో చూసింది కౌసల్య. తన కోసం కళ్ళు కాయలు కచ్చేలా ఎదురు చూడమా? అంతా అగమ్య గోచరంగా ఉందామెకు. అప్పుడు సునంద కలగజేసుకుంది. అమ్మా నాన్న కొంచెం అప్సెట్ అయినట్టున్నారే అక్కాయి. జరిగిందేమిటో నేను చెప్తాను. ఎక్కడో దూరపు సంబంధం వెతకడం ఎందుకని మా వారిని కూడా తోడు తీసుకువెళ్ళి మేమందరము మీ ఇంటికి వెళ్ళి పరిమళ కోసం పెళ్లి సంబంధం మాట్లాడాం. ఇంట్లో వాళ్ళందరూ అవునన్నారు సంతోషంతో. కానీ మీ మరిది వెంకటేష్ మాత్రం ససేమిరా వద్దన్నాడు. ఏమిటి? కుందనపు బొమ్మ వంటి పరిమళాన్ని వెంకటేశం వద్దనుంటున్నాడా? ఇంతకీ ఎందుకు వద్దంటున్నాడు? ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరుగుతున్నాడా? ఈసారి వివేకానందం కలగజేసుకున్నాడు. అదేమీ లేదమ్మా కౌసల్య. కుర్రాడు నిదానంగానే ఉన్నాడు. అతడుకున్న కారణం ఒక్కటే, చాలా టెన్షన్లో ఉన్నట్ట. స్టేట్వి సెంట్రల్వి 3 ఎగ్జాములు రాశాట. 2 ఉత్తీర్ణుడై ఓరల్ ఇంటర్వ్యూకి హాజరై వచ్చాడు. ఎందులో సెలెక్ట్ అవుతాడో తెలియని పరిస్థితట. కొన్ని రోజులుగా బుర్ర గిర్రున తిరుగుతున్నట్లు ఉందట. అది అతనికి జీవిత సమస్యని బల్లగుద్ది చెబుతూ ఉద్యోగంలో స్థిరపడేంత వరకు పెళ్లి ఊసే వద్దంటున్నాడు చెప్పాడు. అది వాస్తవమే చిన్నాన్న. వెంకటేష్ కొద్ది రోజులుగా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. మొదట సెలెక్ట్ అవుతాడో లేదో అని కలతపడేవాడు. ఇప్పుడేమో ర్యాంకు గురించి పోస్టింగ్ గురించి కలత చెందుతున్నాడు. అందులో ఈ పోటీ తత్వం ఒకటి. మొత్తానికి మనిషి మనిషిలా లేడు. ఇప్పుడు అతని మూడ్ని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. వాస్తవమే. కానీ మా ఇంటి అమ్మాయివి కాబట్టి మా తరఫున నువ్వు ఆలోచించాలి కదమ్మా. పరిమళ ఇంటికి చిన్నది కాబట్టి మిక్కిలి మాలిమితో పెరిగింది. చదువుకున్నదన్న మాటే గాని జీవితానుభవం లేనిది. నువ్వున్న చోటికి వస్తే అది నీ కను సన్నంలో ఉండి నెమ్మదిగా సంసారం చేసుకోవచ్చు కదా. పెద్దక్కయ్యగా నువ్వెప్పుడూ తోడుగా ఉంటావు కదా. ఏది కావాలన్నా ఏది అడిగినా ఇస్తామని చెప్పినా కుర్రాడు బిర్ర బిగుసుకుపోయి వినడం లేదు. తనకు జీవితం ముఖ్యం, పెళ్లి కాదు అంటున్నాడు. అంతా విన్న కౌసల్య ఆలోచిస్తూ ఉండిపోయింది. పరిమళాన్ని తమ ఇంటికి పంపించాలని
ఎందుకు చిన్నాన్న పిన్ని ఆరాట పడుతున్నారో ఆమెకు అర్థమైంది. కానీ ఈ విషయంలో తను మాత్రం ఏం చేయగలదు? గుర్రాన్ని తటాకం వద్దకు తీసుకురాగలదు గాని దాని చేత నీళ్లు బలవంతంగా తాగించలేదు కదా. అందున వెంకటేష్ మానసిక పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు పెళ్లి వద్దనడానికి బలమైన కారణమే ఉంది. అలా ఆలోచిస్తూ చిన్నాన్న చేతిపైన చేతి నుంచి అందామె. ఇప్పటికిప్పుడు మీరిద్దరూ టెన్షన్కి లోనవకండి చిన్నాన్న. అసలే మీ ఇద్దరికీ బీపీ ఉంది. నా ప్రయత్నంగా నేనొకసారి మా మరిదితో మాట్లాడతాను. అతడేమంటాడో విని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరేనా? భార్యాభర్తలిద్దరూ ఒకేసారి తలలూపారు. తన ఇంటీరియర్ రూమ్ లోపలకు వెళ్ళి ఆమె మరిదితో ఎక్కువసేపు మాట్లాడలేదు. 3 నిమిషాల లోపల వాళ్ల వద్దకు వచ్చింది. ఆమె ముఖంలోకి ఆతృతగా చూస్తూ ఇద్దరూ ముగ్ధ కంఠంతో అడిగారు, ఏమన్నాడమ్మా మీ మరిది? ఈసారి కౌసల్య బదులివ్వలేదు. నవ్వు ముఖంతో చూస్తూ అంది, అనడం కాదు పిన్ని, మీరు ఇల్లు చేరుకుని గడప దాటేసరికి వెంకటేశం పరిమళంతో మాట్లాడుతూ కనిపిస్తాడు. అంతేకాదు, పెళ్లి పీటల్లో కూర్చోడానికి ఇప్పటికిప్పుడు సిద్ధమేనని ఒప్పుకున్నాడు కూడా. ఇక పరిమళ పెళ్లి గురించిన దిగులు వద్దు, నాకు స్వయంగా తోడికోడలుగా వస్తుంది. సరేనా? ఆ మాటలంటున్నప్పుడు అక్కయ్య గొంతున ద్యోతకమైన హుందాతనం సునంద మాత్రమే గమనించింది. మరిదే కాదు, ఆ ఇంట్లో అక్కయ్య ఆనతి మీరగలవారు ఉన్నారా? సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.